సాంఘీ కూడా ఎక్స్ప్లోరింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం బీజింగ్ వెళ్తున్నాం. హై స్పీడ్ ట్రైన్, బుల్లెట్ ట్రైన్లో వెళ్తున్నాం. 350 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళే ట్రైన్లో చూసారా ఎలా ఉందా? ఎయిర్పోర్ట్ లాగా చాలా పెద్దగా ఉంది. చైనా రైల్వేలో నాకు నచ్చే ఒక విషయం ఏంటంటే ఇక్కడ రిజర్వేషన్ ఉన్న వాళ్ళనే అలౌ చేస్తారు, రిజర్వేషన్ లేని వాళ్ళని లోపలికి రానియరు. ఎందుకంటే అక్కడ ఎంట్రీ గేట్లో స్కాన్ చేసి మాత్రం పంపిస్తారు. ఇంకోటి ఏంటంటే ట్రైన్ ఇంకొక 10 మినిట్స్లో వస్తుందనగా అప్పుడే లోపలికి అలౌ చేస్తారు. అప్పుడు దాకా అందరూ ఎయిర్పోర్ట్లో ఉన్నట్టు హాల్ దగ్గర ఉండాలన్నమాట. సో ట్రైన్ ఇంకొక పావు గంటలో వస్తుందనగా అప్పుడు లోపలికి వదులుతారు. సో దానివల్ల ఏంటంటే ముందే వచ్చేసి అంతా మొత్తం చెత్త చెత్త చేస్తారు కదా మన దగ్గర. సో అట్లా ఉండదు, ఇక్కడ చాలా క్లీన్గా ఉంటాయి ట్రైన్స్ కానీ. కాకపోతే అవర్ ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ బుల్లెట్ ట్రైన్స్ ఇంకా ప్రైస్ ఎక్కువ. ఇప్పుడు మేము షాంఘై నుంచి బీజింగ్ వెళ్తున్నాం కదా, 1200 కిలోమీటర్లు. జస్ట్ 4-4.5 గంటలు వెళ్ళిపోతుంది అనమాట, 350 కిలోమీటర్ స్పీడ్ తోటి. ఈవెన్ ఫ్లైట్లో వెళ్ళినా కూడా అంతే అవుతుంది. ఫ్లైట్ 2 అవర్స్ ముందే వెళ్ళిపోవాలి, అక్కడ మళ్ళీ 2 అవర్స్ జర్నీ. సో ఫ్లైట్ వెళ్ళే టైంలో ఈ బుల్లెట్ ట్రైన్లో వెళ్ళిపోవచ్చు అనమాట. అందుకే ఎక్కువ మంది ఇక్కడ బుల్లెట్ ట్రైన్కే వెళ్ళిపోతారు. ఇంకోటి ఇది 5000 రూపీస్ ఉంటుంది ఈ 1200 కిలోమీటర్లు. ఈవెన్ ఫ్లైట్ కూడా అంతే ఉంటుంది కానీ బట్ ఏంటంటే నీకు ఇది సిటీ సెంటర్ నుంచి సిటీ సెంటర్కి వెళ్తుంది. అందువలన ఎక్కువ మంది ట్రైన్కి చూజ్ చేస్తారనమాట. ఇది చూడండి టాయిలెట్ ఎంత నీట్గా ఉందో. ఇక్కడ వెస్ట్రన్ స్టైల్ ఉంటుంది, ఇండియన్ స్టైల్ ఉంటుంది. కొన్ని షవర్ కూడా చేసుకోవచ్చు, వేరే పెద్దవి కూడా ఉంటాయి అన్నమాట. కానీ చాలా హైజీనిక్ ఉంటుంది. ఎవ్రీ 2-3 అవర్స్కి ఒకసారి వచ్చి క్లీన్ చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. లోపలైతే మనకి ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది. బీజింగ్ సిటీ టూర్లో భాగంగా మేమైతే సమ్మర్ ప్యాలెస్, టెంపుల్ ఆఫ్ హెవెన్, ఫోర్బిడెన్ సిటీ, సో ఇవి ప్లేస్లన్నీ చూసుకొని ఇంకోటి హైలైట్ ప్లేస్ ఏంటంటే తియాన్మెన్ స్క్వేర్ అంటారు బీజింగ్లో. ఇది ఇండిపెండెన్స్ స్క్వేర్. కాకపోతే దీనికి మనం ముందే ఆన్లైన్లో మనం రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. వాళ్ళ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకొని క్యూఆర్ కోడ్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ 4కి వెళ్ళాలి అనమాట. అప్పుడే మనల్ని ఎంటర్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇది ఎర్లీ మార్నింగ్ ఫ్లాగ్ సెరమనీ మార్నింగ్ 6 కల్లా అంతా అయిపోతుంది. సో 4:35 కల్లా మనం అక్కడ ఉంటేనే, చూసారా పొద్దుగా ఎంతమంది జనం వచ్చేసారు. చాలా బాగుంటుంది. ఇక ఫుల్ క్రౌడ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ లేవడానికి అయితే తొందరగానే లేసాము. కాకపోతే మాకు తొందరగా క్యాబ్ బుక్ అవ్వలేదు. క్యాబ్ బుక్ చేసుకొని అక్కడ వాడు 1.5 కిలోమీటర్ ముందే ఆపేశాడు అనమాట. అక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి లేదట. మేము అక్కడి నుంచి 1.5 కిలోమీటర్ లోపలికి నడుచుకుంటూ వెళ్ళేసరికి అప్పటికే ఈ ఫ్లాగ్ సెరమనీ అయితే అయిపోయింది. మేము వెళ్ళిపోయేసరికి ఆల్రెడీ ఫ్లాగ్ సెరమనీ కంప్లీట్ అయిపోయి అందరు రిటర్న్ అవుతున్నారు అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆల్రెడీ అందరు వెళ్ళిపోయారు, చాలా తక్కువ మంది ఉన్నారు. అదే అందరు ఉన్నప్పుడు వస్తే మొత్తం ఇదంతా ఈ ఖాళీ ప్లేస్ అసలు పట్టేది కాదనమాట. సో ఈరోజు మేము గ్రేట్ వాల్ ఆఫ్ చైనా చూడడానికి వెళ్తున్నాము. సో చైనా ట్రిప్లో ఈరోజు లాస్ట్ డే అనమాట. సో ఈరోజు మేము గ్రేట్ వాల్ ఆఫ్ చైనా 2 ప్లేస్ల నుంచి చూడొచ్చు అనమాట. ముతియాన్యో అని ఉంటుంది, ఇంకోటి బడలింగ్ అని ఉంటుంది. సో మేమైతే లాస్ట్ టైం మేము బడలింగ్ నుంచి వెళ్ళాం, ఈసారి ముతియాన్యో అనమాట. సో 2 సైడ్లు కూడా మీకు ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది. దీనికి డే ట్రిప్ ప్యాకేజీలు అయితే ఉంటాయి సిటీలో నుంచి. అది బెస్ట్ వే అనమాట. మీరు ఓన్గా కూడా వెళ్ళొచ్చు, ఓన్గా వెళ్ళినా కూడా ఇంచుమించు అంతే అవుతుంది. బెటర్ మీరు ప్యాకేజీలు వెళ్తే ఏంటంటే దగ్గరలోనే ఏదో ఒక మెట్రో స్టేషన్లో పికప్ ఉంటుంది. మార్నింగ్ 8 o'clockకి మనం వెళ్ళిపోతే వాళ్ళు పిక్ చేసుకుంటారు. మళ్ళీ ఈవినింగ్ 4 o'clockకి మళ్ళీ మనల్ని సిటీలో వదిలిపెడతారు అనమాట. అది బెస్ట్ వే. సో ఇప్పుడు సీజన్లో అంటే మార్చి నుంచి సెప్టెంబర్ దాకా ఫుల్ సీజను, చాలా క్రౌడ్ అయితే ఉంటారు. సో ఎర్లీగా వెళ్ళడం బెటరు. ఇంకా ఫిబ్రవరిలో అయితే అసలు రాకండి, చైనాలో న్యూ ఇయర్ అనమాట. చైనా వాళ్ళు కంప్లీట్ చేసుకున్న తర్వాత రిటర్న్ సిటీకి వచ్చేటప్పుడు ఇదిగో బీజింగ్ స్టేడియం, బర్డ్ నెస్ట్ అంటారు. మీకు గుర్తే ఉండి ఉంటుంది, బీజింగ్ ఒలింపిక్స్ జరిగినప్పుడు అన్ని ఎక్కువ గేమ్స్ ఇక్కడి నుంచే చేశారనమాట. సో ఇది చూడండి బీజింగ్ రైల్వే స్టేషన్ ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా.
చైనాలో స్లో ట్రైన్స్ ఉంటాయి, బుల్లెట్ ట్రైన్స్ ఉంటాయి. స్లో ట్రైన్స్ అన్నీ కూడా రాత్రిపూట తిరుగుతాయి అనమాట. అవి స్లీపర్ ట్రైన్స్, వాటికి సపరేట్ ట్రాక్స్ ఉంటుంది. అలాగే డే టైంలో ఓన్లీ బుల్లెట్ ట్రైన్స్ తిరుగుతాయి, వాటికి సపరేట్ ట్రాక్. సో దానికి దీనికి ప్రైస్ ఆల్మోస్ట్ డబుల్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మంత్ నా చైనా ట్రిప్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఈ స్క్రీన్ మీద ఉన్న ఈ వాట్సాప్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఆల్రెడీ 15 మంది అయితే బుక్ అయ్యారు. వీసాకి ఆల్మోస్ట్ 1 మంత్ టైం పడుతుంది. నెక్స్ట్ మంత్ చైనాలో ఎక్స్పో ఉంది కదా, దానికి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా నా ట్రిప్లో జాయిన్ అవ్వండి.